సహజంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే దానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి ఆ పార్టీ లీడర్షిప్, రెండు ఆ పార్టీ క్యాడర్ అంటే కార్యకర్తలు. కార్యకర్తలు అనేవాడు ఎంతో కష్టపడి గ్రౌండ్ లెవెల్లో పోరాడి యుద్ధం చేసి తన్నులు తిని ప్రతిపక్ష కార్యకర్తలతో మాటలు అనిపించుకొని కుటుంబాన్ని తన విలువను త్యాగాలను చేసి ఏమేమో చేసి పార్టీని నిలబెట్టుకుంటాడు. ఒక పార్టీ ఒక కార్యకర్తకి ఇచ్చేది రెండు. ఒకటి వాడు బాగుపడడానికి దారి, రెండు ఇతర పార్టీ కార్యకర్తలు తన మీదకి దాడికి వచ్చినప్పుడు వాళ్లకు ఎదర్ వర్బల్గా కానీ ఫిజికల్గా కానీ దాడికి వచ్చినప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పే మార్గం. కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే క్వాలిటేటివ్ గవర్నెన్స్ చేసి ప్రజల దగ్గరకు మంచి పాలన తీసుకెళ్ళి ఆ పాలన నుంచి వచ్చిన ఇన్పుట్స్ని తమ కార్యకర్తలకు ఇచ్చి ఎవడన్నా మిమ్మల్ని ఏదైనా అడిగితే వాడికి ఈ సమాధానం చెప్పండి అని క్లియర్ ఇన్పుట్స్ ఇస్తాయి. కొన్ని పార్టీలు ఇంకో దారి ఎన్నుకుంటాయి. మీకు ఎవరైతే నచ్చట్లేదో ఆ నచ్చని కార్యకర్తల పేర్లు రాసుకోండి, ఎవడైతే నచ్చట్లేదో ఆ నచ్చని నాయకుల పేర్లు రాసుకోండి, వాళ్ళ పేర్లు రాసుకొని మీరు మనం అధికారంలోకి రాగానే చూసుకుందాము. ఈ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు రెడ్ బుక్తో మొదలు పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వితౌట్ కండిషన్స్ మిమ్మల్ని ఒత్తిడి చేసి తీవ్రమైన బాధలకు నెట్టేసిన వాళ్ళను ఖచ్చితంగా మీరు మీరు పేర్లు రాసుకొని వాళ్ళను గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మనం వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఇవ్వాల్సింది తిరిగి ఇచ్చేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వీటన్నిటికీ ఆద్యుడెవరు? వీటన్నిటికీ కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల రాజకీయ జీవితం చేస్తున్నారే. ఇటువంటి పనులు చేయటం వల్ల మన కార్యకర్తలు దెబ్బతింటారు, మన కార్యకర్తలు నష్టపోతారు అన్న ఆలోచన లేకుండా చంద్రబాబు నాయుడు గారు వేసిన ఈ విత్తనం ఏదైతే ఉందో అది ఇప్పుడు వృక్షం అవబోతుంది. దీన్ని దేశంలోనే ఎవడు టచ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే చర్యకు ప్రతిచర్య, ప్రతీకారానికి ప్రతీకారం, కన్నుకు కన్ను, పన్నుకు పన్ను. మీరు నేర్పించిన రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో అఫీషియల్గా ఛానలైజ్ అయిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? రాజకీయాల్లో మీరు కొట్లాడుకుంటారు, మీరు నరుక్కుంటారు, చంపుకుంటారు. కార్యకర్తల పరిస్థితి ఏంటి? ప్రజల పరిస్థితి ఏంటి? నువ్వు కక్షపూరిత రాజకీయాలు మొదలు పెట్టేటప్పుడు మన కార్యకర్తలు సఫర్ అవుతారే, తర్వాత ప్రజలు సఫర్ అవుతారే అన్న ఆలోచన లేకుండా ఉడుకు రక్తము నా తల్లిని అంటారా, మా ఇంటి ఆడవాళ్ళని అంటారా అన్న ఒక పిచ్చి నెత్తికెక్కించుకొని ప్రజల మీద కార్యకర్తల మీద కక్ష తీర్చుకుంటున్న మీ చర్యలు ఇట్స్ నాట్ రిలేటెడ్ టు వన్ సింగిల్ పార్టీ. ఇటు టీడీపీ కార్యకర్తలు సఫర్ అవుతారు, రేపు ఈరోజు వైసీపీ కార్యకర్తలు సఫర్ అవుతున్నారు. దీనికి మూల కారణం ఎవరు? నాయకత్వం. ఎప్పుడైతే పటిష్టమైన నాయకత్వం, దేశానికి దారి చూపించగల నాయకత్వం కొరవడుతుందో, ఎప్పుడైతే రాష్ట్రాన్ని అభ్యుదయం వైపు నడిపించే నాయకత్వం కొరవడుతుందో అప్పుడు ఇలాంటి ప్రెసిడెంట్స్ మొదలవుతాయి. ఒక నాయకుడు అనేవాడు నేను రెడ్ బుక్ రాసుకుంటున్నాను, మీ పేర్లు ఇందులో ఉన్నాయి, మిమ్మల్ని చట్టపరంగా మా పార్టీకి కావాల్సిన విధంగా మిమ్మల్ని తొక్కుతాము అని డైరెక్ట్గా చెప్తున్నప్పుడు ఈ దేశంలో మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు. ఎందుకంటే అది రాజకీయంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనుకున్నారు ఆ రోజు. బట్ ఇట్ ఈస్ నౌ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొడాలి నాని గారి మీద లుకౌట్ నోటీస్ ఇష్యూ అయింది. అన్ని ఎయిర్పోర్ట్స్లో ఆయన ఎక్కడ పారిపోతాడో, లిటరల్లీ ఒక ఫినాన్షియల్ టెర్రరిజం చేసిన వాళ్ళని కూడా, ఒక దేశ ద్రోహం చేసిన వాళ్ళని కూడా లుకౌట్ నోటీస్ విధించి పట్టుకున్న దాఖలాలు చాలా తక్కువగా ఉన్నాయి. అటువంటిది రాజకీయంగా కొడాలి నాని అనేవాడు మమ్మల్ని అన్నాడు, వాడి లుకౌట్ నోటీస్ సెంట్రల్ గవర్నమెంట్తో మనకు అలయన్స్ ఉంటే ఆ అలయన్స్ని దేనికి వాడాలి? డబ్బు తెచ్చుకోవడానికి వాడాలి. లైఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్ లిఫ్ట్ చేయడానికి వాడాలి. దేనికి వాడుతున్నాం మనం? కొడాలి నాని మీద లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయడానికి వాడుతున్నాం. వల్లభనేని వంశీని 3 నెలల నుంచి దాదాపు ఇంకో 3 సంవత్సరాలు పెట్టుకోండి. చంపేసుకుంటారేమో చంపేసుకోండి, ఎందుకంటే పొలిటికల్లీ యూ హ్యావ్ టు పే. పొలిటికల్గా మీరు పే చేసుకోవాలి ఇటువంటివి. కానీ ప్రజలు ఏం చేశారు? కార్యకర్తలు ఏం చేశారు? ఇప్పుడు కొడాలి నానినో వల్లభనేని వంశీనో లేకపోతే మరొకరు కార్యకర్తల్లో వీళ్ళందరినీ హెరాస్ చేసిన తర్వాత రేపు చరిత్ర డేటా ఎప్పుడూ ఒకటే చెప్తుంది, మనం ఎల్లకాలం అధికారంలోకి ఉండము. మనం ఏనుగుల్ని తెచ్చినా, మనం రెడ్ బుక్కులు రాసుకున్నా, మనం ఉరుసాకి ఇచ్చినా ఎల్లకాలం మనమే అధికారంలో ఉండము. మరి అటువంటిప్పుడు ఇతర పార్టీ ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ రావచ్చేమో అధికారంలోకి, బీజేపీ రావచ్చేమో అధికారంలోకి. ఇటువంటి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మీ పరిస్థితి ఏంటి? ఎంతసేపు మ్యానిపులేషన్, మీకెంత మ్యానిపులేషన్ చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఇతర పార్టీలకు కూడా ఉండొచ్చు కదా. ప్రజలు కూడా మ్యానిపులేట్ కాకూడదు అని మెంటల్గా ఫిక్స్ అయినప్పుడు ఏం చేస్తారు? సో
ఫైనల్లీ యు ఆర్ గోయింగ్ టు పుట్ యువర్ కార్యకర్తలు అండర్ ప్రెషర్ అండ్ స్ట్రెస్. మీకేంటి, మీరు మహా అంటే అరెస్ట్ అవుతారు, ఒక నెల జైల్లో ఉంటారు, బయటికి వస్తారు, మళ్ళీ రాజకీయంగా పుంజుకుంటారు. కానీ ఒక కార్యకర్త జీవితం ఎలా ఉంటుంది, ఒక కార్యకర్త లైఫ్ ఎలా ఉంటుంది? చిన్న కుటుంబాలు, ప్రెషరైజ్డ్ కుటుంబాలు. ఈరోజు వైసీపీ కార్యకర్తలు మీరు దాడి చేసి తొక్కి ఏదో అన్నారని పూర్వం గతంలో పెద్దవాళ్ళు చెప్పారు, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయకు అని. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తే బ్రహ్మాస్త్రం దుర్వినియోగపడుతుంది, పిచ్చుక చచ్చిపోతుంది. కానీ నీవు అనుకుంటున్న గోల్ తీరదు. ఎందుకంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరం లేదు, ఒక రాయి వేసినా చచ్చిపోతుంది. ఒక రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు ఎదుగుతాడు అంటే అందరు కార్యకర్తల్ని తమ కార్యకర్తల్లా ప్రజల్లా చూసుకోగలిగిన రాజకీయ నాయకుడు. ఇలా కక్షపూరిత రాజకీయ నాయకులు ఎప్పుడైతే పుస్తకాలు పట్టుకొని ప్రజల్లో తిరుగుతారో, ఎప్పుడైతే ప్రజలకు మంచి చేయడం పక్క నుంచి ఇటువంటి ప్రెసిడెంట్స్ మొదలు పెడతారో, యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ లైఫ్ అండర్ రిస్క్, యు ఆర్ పుట్టింగ్ యువర్ టీడీపీ క్యాడర్ అండర్ రిస్క్ అండ్ యూ హ్యావ్ టు బేర్ దిస్ ఇన్ మైండ్. ఎందుకంటే ప్రతిసారి చరిత్ర ఒకటే చెప్తుంది, ఈరోజు మనం ఏం చేశామో రేపు మనకు అదే తిరిగి వస్తుంది.